ఇయర్ అట్లా లెక్కేసుకున్నప్పుడు ఇక ఆ తర్వాత బ్యాచ్లో చాలామంది ఫీజు రియంబర్స్మెంట్ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగించినాయి కదా. కాబట్టి ఇందులో చంద్రబాబు చేశాడు కదా నేను ఆపల. అది ఆ విద్యని ఇప్పుడు కార్పొరేట్ విద్య కానీ కార్పొరేట్ వైద్యం కానీ ఇది కానీ చంద్రబాబు నాయుడు ఒక సెక్షన్కి విజన్ తయారు చేస్తే అంటే ధనవంతుడు ఆ ప్లేస్ని ఆక్యుపై చేసుకోగలిగితే పేదవాడికి ఆ ఫలాన్ని అందిపించి పెట్టింది రాజశేఖర రెడ్డి. పేదవాడికి ఆ ఫలాన్ని అందించాడు. విజన్ మంచిదే, ఆ విజన్లో పేదవాడు మిస్ అయ్యాడు అప్పుడు. ఎందుకని అప్పుడు పేదవాడు చదువుకోవడానికి మనం ఆపర్చునిటీ ఇవ్వలేదు కదా. కార్పొరేట్ కాలేజీలు పుట్టుకొచ్చినాయి. కార్పొరేట్ అంటే సొమ్ము లేకపోతే మనం ఏడ చదువుతాం. చదవలేనటువంటి వాడు BA బీకాములు పీటీడీకే పరిమితం అయ్యాయి. అలా కాకుండా బీటెక్ అనేటటువంటిది పేదవాడికి అందడం. అలాగే అదే కార్పొరేట్ కాలేజీలో 30,000 40,000 రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టి చదివించడం ఎవరి ద్వారా జరిగింది? రాజశేఖర రెడ్డి ద్వారా జరిగింది. విజన్ అయింది, అమలు చేసింది రాజశేఖర రెడ్డి. ఒరిజినల్గా చెప్పాలంటే వారసత్వం రాజశేఖర రెడ్డి తీసుకున్నట్టు అనమాట, చంద్రబాబు వారసత్వం. ఇకపోతే అసలు పాయింట్ ఆయన ఆలోచన కరెక్టే, అయితే విజన్ అనేది ఒక సర్కిల్ చుట్టూతోనే తిరిగాం మనం. డాక్టర్ ఆర్ ఇంజనీర్ లేకపోతే పిల్లడు చదవడం దండగా బతకడం దండగా అనే స్టేజ్లోకి తీసుకెళ్ళిపోయాం. దాని పర్యవసానం ఇవాళ రోజున మిగతా వర్గాలు ఎవడు దొరకట్ల మనకి. ఇదివరకటి రోజులు ITI పాలిటెక్నిక్